అందరికీ నమస్కారం అండి. కథలు పై లహరి ఛానల్కి స్వాగతం. సూర్య మనసంతా సంతోషంగా ఉంది. ఇంకో వారం రోజుల్లో అతను ఓ ఫ్లాట్కు సొంతదారుడు కాబోతున్నాడు. నిజానికి అతను సొంతంగా ఓ ఇల్లు కట్టుకోవాలని ఎన్నాళ్ల నుంచో కలలు కంటున్నాడు. ముందుగా ఫ్లాట్ కోసం డబ్బు దాస్తూ వచ్చాడు. అది ఈనాటికి 1,50,000 అయ్యింది. డబ్బు మొత్తం చెల్లించే పక్షంలో ఫ్లాట్ రిజిస్టర్ చేయించిస్తానని ఫ్లాట్ ఓనర్ అన్నాడు. కనుక ఫ్లాట్ ధరతో పాటు రిజిస్ట్రేషన్ ఖర్చులకు కూడా తాను దాచుకున్నది సరిపోతుంది. ఇంకా 2 ఏళ్లు కాస్త డబ్బులు దాచుకుని తర్వాత బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టడం ప్రారంభించాలి. ఇల్లు తాళం వేసి ఉండటం చూసి పక్కింట్లో అడిగాడు. మీ నాన్నగారికి ఆయాసం ఎక్కువైతే జానకి హాస్పిటల్కి తీసుకెళ్ళిందండి. ఆయన్ని అడ్మిట్ చేసుకున్నారని మీరు రాగానే పంపమని ఇందాకే ఫోన్ చేసి చెప్పింది. పక్కింటావిడ తాళం చెవులిస్తూ చెప్పింది. ఏ హాస్పిటల్? ఆమె చెప్పింది. వెంటనే హాస్పిటల్ చేరుకున్నాడు. బయటే ఉన్న జానకిని అడిగాడు. నాన్నగారికి ఎలా ఉంది? డాక్టర్ గారు ఏమన్నారు? ఇంకా అలాగే ఉంది. ఆయాసం వల్ల ఊపిరి పీల్చడం కష్టమవుతోంది. ఐసీయూలో ఉన్నారు. ముందు 10,000 కట్టమంటున్నారు. మీకోసం ఆఫీస్కి ఫోన్ చేస్తే బయటికి వెళ్లారని చెప్పారు. అవును. ఫ్లాట్ విషయం గురించి రావు గారింటికి వెళ్ళాను. ఏమన్నారు? ఆతృతగా అడిగింది. తర్వాత చెప్తాలే. ముందు బ్యాంకుకెళ్ళి డబ్బు డ్రా చేయాలి. నాన్నగారిని చూస్తూ ఉంటూ వాచి చూసుకుంటూ బయటికి నడిచాడు సూర్యం. ఈజీ చైర్లో కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న సూర్యాన్ని చూస్తున్న జానకి మనసు జాలితో నిండిపోయింది. ఫ్లాట్ కొనాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఎక్కడెక్కడో తిరిగి తీరా అతని కల నిజమయ్యే సమయానికి తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్ పాలవ్వడం, 1,00,000 రూపాయలు మంచినీళ్లలా ఖర్చయిపోవడం ఒక దెబ్బైతే అతని తండ్రి కూడా దక్కకపోవడం ఇంకా పెద్ద దెబ్బయింది. డబ్బు గురించి బాధపడకుండా తండ్రి ఆరోగ్యం గురించే తప్పించిన అతని వ్యక్తిత్వానికి, మంచితనానికి మనసులోనే అభినందించింది జానకి. ఇంతలో నాయనా సూర్యం అంటూ వచ్చిన వెంకట్రావు గారిని ఇద్దరు లోపలికి ఆహ్వానించారు. ఆయన సూర్యం తండ్రికి స్నేహితుడు. ఇద్దరు ఒకే డిపార్ట్మెంట్లో కలిసి పనిచేసి రిటైర్ అయినారు. సూర్యం, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. 20 ఏళ్ల క్రిందట మేమంతా ఫ్లాట్లు చేసుకోవడానికి స్థలం కొనడం, దానికి కొన్ని అడ్డంకులొచ్చి లేఅవుట్ అప్రూవ్ కాకపోవడం, కోర్టులో కేసు జరగడం నీకు తెలిసిన విషయమే. దానిపై మేమంతా ఆశ కూడా వదులుకున్నాం. కానీ ఇప్పుడు అది అప్రూవ్ అయి గవర్నమెంట్ పర్మిషన్ కూడా వచ్చేసింది. ఇంకో 1 రోజుల్లో ఫ్లాట్లు వేయడం, మెంబర్లందరికీ కేటాయించడం జరుగుతుంది. మీ నాన్న ఆనాడే 10,000 కట్టేశాడు కనుక ఆయన పేరకు కూడా ఒక ఫ్లాట్ ఉంటుంది. ఆయన ఏకైక వారసుడిగా అది నీకొస్తుంది. నువ్వు రిజిస్ట్రేషన్ ఖర్చులు మాత్రం పెట్టుకుంటే చాలు. ఇప్పుడు అక్కడ ఫ్లాటు విలువ 7 లక్షలు ఉంటుంది తెలుసా? చెప్పడం ఆపి సూర్యం వంక చూశారాయన. సూర్యం ఆనందంతో మాట రాక ఆనంద భాష్పాలతో తండ్రి ఫోటో వంకే చూస్తున్నాడు కృతజ్ఞతాభావంతో. వెంకట్రావు గారు అతని భుజం తడుతూ నిస్వార్థంగా తల్లిదండ్రులకు చేసిన సేవలు, త్యాగాలను భగవంతుడు తప్పక గుర్తిస్తాడయ్యా అన్నారు తాను మిత్రుణ్ణి తలుస్తూ. పాపా, ఒక గ్లాసు మంచినీళ్లు తెచ్చిపెట్టమ్మా. సమాధానం లేదు. బాబీ, కనీసం నువ్వైనా తెచ్చిపెట్టరా. 2-3 సార్లు కేక పెట్టినా ఎలాంటి సమాధానమూ లేదు. అందరూ టీవీ సీరియల్ చూడటంలో మునిగిపోయారు. మళ్లీ 2-3 సార్లు పిలిచినా లాభం లేకపోవడంతో మౌనంగా ఉండిపోయాడు వెంకట్రావు. వాళ్లు వినలేదో, విననట్టు నటిస్తున్నారో ఆయనకు అర్థం కాలేదు. వెంకట్రావు ఎన్నిసార్లు పిలిచినా వినిపించుకోనట్టు ఉండటం ఇంట్లో వాళ్లకు అలవాటే. ఇంట్లో అందరికన్నా ముందే ఆయన నిద్రలేచేవాడు. అయినా మంచంపై అలా ఊరికే పడుకునేవాడే తప్ప లేచి తిరిగే ధైర్యం చెయ్యలేకపోయేవాడు. కోడలికి ఎక్కడ నిద్రాభంగం అవుతుందోనని భయపడేవాడు. ఆయన భార్య సీత ఉన్నన్ని రోజులు అతను లేవగానే వేడిగా కాఫీ తెచ్చి ఇచ్చేది. కాఫీ తాగుతూ పేపర్ చదివేవాడు. తన భర్తకున్న ఈ అలవాటు గురించి కోడలికి చెప్పింది. మొదట్లో శైలజ అన్నీ టైంకి చేసిన అత్తగారు పోయిన తర్వాత ఆమె ప్రవర్తనలో ఎంతో మార్పొచ్చింది. వయసుతో పాటు చూపు మందగించడంతో పేపర్ చదవలేకపోయినా కోడలు ఎప్పుడెప్పుడు కాఫీ గ్లాస్ తెచ్చి చేతిలో పెడుతుందా అని చూసేవాడు వెంకట్రావు. క్రమంగా కాఫీ తాగే టైము 5 గంటల నుంచి 8 గంటలకు మారిపోయింది. శైలజకు బుద్ధి పుడితే 6ంటికే ఇచ్చేది, లేకపోతే లేదు. ఓ రోజు శైలజను కాఫీ అడుగుతూ ఉంటే కొడుకు శేఖర్ విని
నాన్నగారు, మీకు కాఫీకి అంత తొందర ఎందుకు? అయినా మీరు ఇంట్లోనే ఉండేటప్పుడు అంత పెందరాడ లేవకపోతే కాసేపు పడుకోరాదు అని చికాకు పడ్డాడు. మరేమీ లేదురా, ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న అలవాటు. గంట కొట్టినట్లు గంటలకే మెలకు వస్తుంది. అయినా ఎందుకలా అడుగుతున్నావు? మరేమీ లేదు. ఉదయం పూట ఊపిరి సలపని పని ఉంటుంది. శైలజ ఒక్కరితే పని చేసుకోవాలి కదా. మీరు కాఫీ కోసం కాసేపు ఆగలేరా అని అడిగాడు. నిజమే, శేఖర్ చెప్పిన దానిలో తప్పే ఉంది. తాను కోడలి వైపు నుంచి ఆలోచిస్తేనే కాని అర్థం కాదు. నాకే కళ్ళు సరిగ్గా కనిపిస్తే కాఫీ నేనే చేసుకునేవాణ్ణి కదా అని మనసులోనే నొచ్చుకున్నాడు. కోడలు తన దగ్గర కూర్చుని ఆప్యాయంగా కబుర్లు చెప్తూ ఉంటే వినాలని, ఆమెకు కష్టాలు చెప్పాలని, ఆమె కోడలిగా కాక కూతురిలా తనతో మాట్లాడాలి అని ఆయన ఆశించేవాడు. రోజంతా వెంకట్రావు ఒంటరిగా గడపాల్సొచ్చేది. అలాంటప్పుడు భార్య సీత గుర్తుకొచ్చేది. ఆమె ఉన్నప్పుడు మధ్యాహ్నం భోజనాలవ్వగానే ఇద్దరు వరండాలో కూర్చునేవారు. ఆయన పడక కుర్చీలో పడుకుని పేపర్ చదువుతూ ఉంటే ఆవిడ పక్కనే కూర్చుని బియ్యం ఏరుకోవడమో పప్పులు బాగు చేసుకోవడమో చేసేది. ఇద్దరు కబుర్లు చెప్పుకునేవారు. అప్పట్లో వచ్చే పోయేవాళ్లు కూడా ఎక్కువే. ఆమె పోయినప్పటి నుంచి రోజులు భారంగా గడవసాగాయి. ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తారేమోనని ఆశగా వీధికేసి చూసేవాడు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ప్రేమగా దగ్గరకు తీసుకుని ఇవాళ స్కూల్లో ఏం చెప్పారు అని అడిగేవాడు. ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పే ఓపిక వాళ్లకుండేది కాదు. పోలెడు హోంవర్క్ ఇచ్చారు తాతయ్య, మేమెళ్ళి చేసుకుంటాం అని తుర్రుమనేవారు. ఆయనకు కంటి చూపుతో పాటు వినికిడి శక్తి కూడా తగ్గిపోవడంతో గట్టిగా అరిచి మాట్లాడే ఓపిక ఇంట్లో వాళ్లకు ఉండేది కాదు. అందుకే ఆయన నుంచి ఎలా తప్పించుకోవాలా అని చూసేవారు. ఆయన మాత్రం కనీసం పిల్లలైనా తనతో ప్రేమగా కబుర్లు చెప్పాలని ఆశించేవాడు. దేశంలో ఏం జరుగుతోంది, ప్రభుత్వం ఏమంటోంది, ప్రతిపక్షం ఏం చురక వేస్తోందో తెలుసుకోవాలని ఆసక్తి చూపేవాడు. ఎవరైనా పేపర్ చదివి వినిపిస్తే బాగుండును అని అనుకునేవాడు. ఏదైనా ఉత్తరం వచ్చినా, ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరుగుతున్నా ఎలా జరుగుతుందో తెలుసుకుని సలహాలివ్వాలని తాపత్రయపడేవాడు. వాళ్లకు ఏదైనా సాయం చేయాలని ఆరాటపడేవాడు. అది చూసి శేఖర్, మీకెందుకు నాన్నగారు ఇవన్నీ, హాయిగా కృష్ణారామ అనుకుంటూ కూర్చోక అని కోప్పడేవాడు. నాకర్థం కాదు, ఈ వయస్సులో మామయ్య గారికి ఎందుకింత తాపత్రయం? ఇప్పటికీ తన పెత్తనమే కొనసాగాలని చూస్తూ ఉంటారు అని కోడలన్న మాటలు అతని గుండెని పిండేశాయి. ఎంతో కుమిలిపోయాడు. వయసైపోయిందంటే ఓ మూల కూర్చొని చావు కోసం ఎదురు చూడమన అర్థం అని బాధపడేవాడు. ఆ ముసలి మనసు బాధని, ఆయన కోరుకునే ప్రేమాభిమానాలని ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయేవారు. లెటర్లు డ్రాఫ్టింగ్ చేయటంలో వెంకట్రావుకు మంచి పేరుంది. ఓ రోజు సాయంత్రం పాప ఆయన దగ్గరకొచ్చి, తాతగారు, మీరు లెటర్లు చక్కగా డ్రాఫ్టింగ్ చేస్తారని నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అప్పట్లో వైస్రాయ్ మిమ్మల్ని మెచ్చుకుని ప్రశంసా పత్రం ఇచ్చారట, నిజమేనా అని అడిగింది. ఆ మాట వినగానే ఆయన ఉబ్బి తప్పిపోయాడు. అంటే కొడుకు అప్పుడప్పుడు నన్ను మెచ్చుకుంటున్నాడన్నమాట. తాను పనికి మారిన వాణ్ణి అన్న భావం వాడికి లేదన్నమాట అని లోపలే ఆనందపడిపోయాడు. తాతగారు, నాకు ఉత్తరం ఎలా రాయాలో నేర్పుతారా? రేపు మా స్కూల్లో పోటీ ఉంది, అందులో నేనే ఫస్ట్ రావాలి అంది పాప. ఆ మాట వినగానే ఆయన లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని, సరే వెళ్ళి పుస్తకం పెన్ను తీసుకురా, ఇప్పుడే నేర్పుతాను అన్నాడు. మొత్తానికి ఎలాగో కష్టపడి ఆమెకు లెటర్ రైటింగ్ నేర్పాడు. ఇక ఆ రోజు నుండి పోటీ ఫలితాలు ఎప్పుడొస్తాయా అని ఆరాటంగా ఎదురు చూడసాగాడు. పాప ఇంటికి రాగానే అడిగేవాడు. చివరికి ఓ రోజు, వస్తే నీకు తప్పకుండా చెప్తానులే తాతయ్య, ఊరికే విసిగించకు అని విసుక్కుంది. సరిగ్గా ఓ వారం తర్వాత ఓ రోజు మధ్యాహ్నం ఓ షీల్డ్ తీసుకుని పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకొచ్చి, తాతయ్య, లెటర్ రైటింగ్లో నాకే మొదటి బహుమతొచ్చింది చూడండి, ఇదంతా మీ వల్లే అని ప్రేమగా ఆయన్ని హత్తుకుపోయింది. అంతేకాక ఆయనకు స్వీటు తినిపించింది. ఆ రోజు ఆయనకు ఎంతో తృప్తిగా అనిపించింది. పిల్లల నుంచి తాను ఆశించిన ప్రేమాభిమానాలు లభించాయి. అయితే చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు జరిగేవి. ఒకప్పుడు కొత్త ప్రదేశాలను చూడడం అంటే అతనికి ఎంతో ఆసక్తి ఉండేది. పచ్చని చెట్లు, పారే సెలయేళ్లు వంటి వాటిని చూసినప్పుడు అతను మానసిక ఆనందాన్ని పొందేవాడు. ప్రతి ఏడాది బడ్జెట్ వేసేటప్పుడు ఆ ఏడాది సెలవుల్లో ఎక్కడికి వెళ్ళాలి,
ఎప్పుడు వెళ్ళాలి ముందుగానే నిర్ణయించుకుని దానికి తగిన సొమ్ము కేటాయించేవాడు. ఇలాంటి చిన్న చిన్న విహారయాత్రలు వాళ్లకు ఉల్లాసాన్ని కలిగించేవి. ఇప్పుడు కూడా కొడుకు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఇలా అందరితో కలిసి బయటికి వెళ్లడం ఆయనకు ఇష్టం. నా కొడుకు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో అని అందరికీ గర్వంగా చెప్పుకోవాలని ఆయన ఆరాటపడేవాడు. కాని అంత ఓపికగా ఆయన్ని తీసుకెళ్లేవారెవరు? ఓసారి బయటికి తీసుకెళ్లారు. అప్పుడు కోడలు కొడుకుతో అన్న మాటలు తనకింకా గుర్తున్నాయి. ఏమిటండి మీరు? ఆయన్ని ఎందుకు రమ్మన్నారు? ఆయన ఉంటే నాకెంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? హాయిగా తిరగలేను, తినలేను, కూర్చోలేను అంది. దానికి కొడుకు, ఏదో మాట వరసకు రమ్మంటే ఇలా వచ్చేస్తారని నాకు మాత్రం ఏం తెలుసు అన్నాడు. ఇది విన్న వెంకట్రావు నివ్వెరపోయాడు. అంటే తను నిజంగా రావాలని వాళ్లకు లేదన్నమాట. ఇక ఆ రోజు నుండి వాళ్ళు ఎప్పుడు బయటికి వెళదాం రమ్మన్నా నాకు ఒంట్లో బాగాలేదని తప్పించుకునేవాడు. లోపల వెళితే బావుండును అని అనిపించిన ఆయన గాంభీర్యం వెనుక ఉన్న పసి మనసును ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు. ఇంట్లో రకరకాల పిండి వంటలు చెయ్యాలని ఆశపడేవాడు. వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చాలు సీత ఉల్లిపాయ పకోడీలు, గారెలు, బజ్జీలు వేడివేడిగా చేసి పెట్టేది. ఆమె చేతి వంట ఎంతో అద్భుతంగా ఉండేది. ఎంతో ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డించేది. ఆమె గుర్తొచ్చినప్పుడల్లా ఆయన కళ్ళు చెమర్చేవి. కాని ఇప్పుడు పండుగల్లో పిండి వంటల రుచి చూడ్డం మహా కష్టమైంది. ఇలాగే ఓ రోజు బెంగగా కూర్చుని ఉండగా ఛాతీలో నొప్పిగా అనిపించి పక్కనే ఉన్న గంట కొడుతూనే నేలపై ఒరిగిపోయాడు. శైలజ సణుక్కుంటూ, ఒకసారి కొడితే చాలు కదా, ఎందుకలా చెవులు చిల్లులు పడేలా గంట కొడతారు అంటూ గదిలోకి అడుగుపెట్టింది. ఆయన నేలపై స్పృహ తప్పి పడి ఉండటం చూసి కంగారుగా, మావిగారు, మావిగారు అన్న ఉలుకు పలుకు లేదు. వెంటనే శేఖర్కు ఫోన్ చేసింది. అతను కంగారుగా అంబులెన్స్ ని పిలిపించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. పెద్ద వయసు కాబట్టి ఓ 10 రోజులు ఆస్పత్రిలో ఉంటే మంచిది అని డాక్టర్లు చెప్పారు. శేఖర్ సరేనని చెప్పడంతో వెంకట్రావుని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచారు. వెంకట్రావు ఆస్పత్రిలో చేరి అప్పటికి వారం కావస్తోంది. ఇల్లంతా బోసిపోయినట్లుగా ఉంది. ఇంట్లో వాళ్లకు ఏమిటోలా అనిపించసాగింది. 7 రోజులు 7 యుగాలు అనిపించాయి. మాటి మాటికి పిలిచి సతాయించేవాళ్లు లేకపోవడం అటు శైలజక్కాని ఇటు పిల్లలక్కాని ఏమీ తోచడం లేదు. వరండాలో ఆయన కూర్చునే పడక్కుర్చి బోసిగా చూస్తుంది. పిల్లలు వస్తూ పోతూ ఆ కుర్చీకేసి చూసేవారు. రోజు వాళ్లు స్కూల్ నుంచి వచ్చేసరికి వెంకట్రావు ఆ కుర్చీలో కూర్చుని స్కూల్లో ఏం జరిగింది అని ఓపిగ్గా అడిగేవాడు. వెళ్లేటప్పుడు, టిఫిన్ తిన్నావా? రోడ్డు జాగ్రత్తగా దాటండి అని ఎన్నో జాగ్రత్తలు చెప్పేవాడు. ఇవన్నీ వాళ్ల కళ్ల ముందు మెదులుతున్నాయి. ఓ 2 కళ్ళు ఎప్పుడూ తమని ప్రేమంగా వెంటాడుతున్నట్లు వాళ్లకు అనిపించేది. హాస్పిటల్లో నిస్తేజంగా పడి ఉన్న ఆయన్ని చూసినప్పుడల్లా వాళ్ల మనసు వికలమయ్యేది. పాపైతే ఆస్పత్రిలోనే ఏడ్చేసింది. తాము ఎంత విసుక్కున్నా ఎంతో ప్రేమగా చూసేవాడు. 1కి 2 సార్లు పిలిస్తే చిరాకు పడేవాళ్లం. ఎంత తప్పు చేశాం, ఇక నుంచి తాతయ్యను ప్రేమగా చూసుకోవాలి అని బాబీ, పాప నిశ్చయించుకున్నారు. శైలజకు కూడా వెంకట్రావు లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. అమ్మాయి అని ప్రేమగా పిలిచే వ్యక్తి లేకపోవడం ఏదో బెంగగా ఉంది. ఆయన డిశ్చార్జి అయ్యి ఎప్పుడెప్పుడు ఇంటికొస్తారా అని ఆరాటంగా ఎదురు చూడసాగింది. శేఖర్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. తండ్రి పట్ల తాను ప్రవర్తించిన తీరుని తలుచుకుని కుమిలిపోయాడు. చివరికి తన కారణంగా ఎంతో ఆరోగ్యంగా ఉండే తండ్రి మంచం పట్టాడు. రోజు ఆఫీస్ నుంచి రాగానే ఎలా ఉన్నారు, ఫోన్ చేశారా అని మొక్కుబడిగా అడగడం తప్పితే ప్రేమగా ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భార్యతో, పిల్లలతో, స్నేహితులతో గడపడానికి తీరికుంటుంది కాని తండ్రితో ఆప్యాయంగా ఒక్క మాట మాట్లాడడానికి తీరికలేదు. ఒంటరిగా గడపడం ఎంత కష్టమో తనకిప్పుడు అర్థమయ్యింది. తల్లి ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ చక్కగా కబుర్లు చెప్పుకునేవారు. అలాంటిది ఆమె పోయిన తర్వాత ఆయన్ని ప్రేమగా పలకరించేవారు లేకపోయారు. కొడుకుగా ఆయనకు వేళకు తిండి పెట్టడం, జబ్బు చేస్తే డాక్టర్కి చూపించడం లాంటి బాధ్యతలు తాను చక్కగా నిర్వహిస్తూనే ఉన్నా తన ప్రవర్తనపై అతనికి విరక్తి పుట్టింది. మామగారు లేకపోవడంతో శైలజ ఒంటరితనం ఫీలవుతోంది. ఆ ఒక్క ముసలి ప్రాణి లేనంత మాత్రాన ఇల్లు చిన్నబోతుందని
ఆమె కనీసం కల్లోనైనా ఊహించలేదు. ఆయన ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా నిశ్చింతగా వెళ్లేది. అదే ఇప్పుడు కనీసం అగ్గిపెట్టి తెచ్చుకోవాలన్నా ఇంటికి తాళం పెట్టుకుని వెళ్లాల్సొస్తోంది. ఆయనకు 2 పూటల గుప్పెడు మెతుకులు పడేస్తే చాలు అని మాత్రమే తాను అనుకునేది. ఒక్కరోజైనా ప్రేమగా 2 మాటలు మాట్లాడలేదు. కోడలిగా తన కర్తవ్యం ఇదేనా? సేవ చేయడం అంటే ఇలాగేనా? తాను ఎంత తప్పు చేసింది? ఎదుటి వారిని ప్రేమగా ఆప్యాయంగా పలకరించడమే సేవకు అర్థమని తాను తెలుసుకోలేకపోయింది. ఇకనైనా తన ప్రవర్తన మార్చుకోవాలి. మామగారు ఇంటికొచ్చిన తర్వాత ఆయన్ని ప్రేమగా కన్నతండ్రిలా చూసుకోవాలి అనుకుంది మనసులో. మొత్తానికి 10 రోజుల తర్వాత గండం గడిచి వెంకట్రావు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చాడు. ఇంట్లో వాళ్ళందరూ ఆయన కోసం ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఆత్రంగా ఎదురుచూశారు. ఇంటికి రాగానే ఆయనకు ఘన స్వాగతం లభించింది. పిల్లలైతే ఆయన్ని చుట్టుకుపోయారు. వెంకట్రావు ఆసుపత్రి నుంచి వచ్చి 2 నెలలు కావస్తోంది. ఇప్పుడు ఆయన ఎంతో ఉత్సాహంగా ఉంటున్నాడు. ఇంతకు ముందులా ఒంటరితనంతో బాధపడటం లేదు. శైలజ పెందరాడే పని పూర్తి చేసుకుని ఆయనతో కూర్చొని కబుర్లు చెప్తోంది. మామ కోడళ్ళు కలిసే భోంచేస్తున్నారు. మధ్యాహ్నం ఆయన పడుకునే సమయంలో మాత్రమే టీవీ చూస్తోంది శైలజ. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆయన దగ్గరే ఉంటున్నారు. అక్కడే చదువుకుంటూ తెలియనివి తాతయ్యని అడిగి తెలుసుకుంటున్నారు. శేఖర్ కూడా ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే 1 గంట సేపు తండ్రితో కబుర్లు చెప్తున్నాడు. రాత్రిపూట అందరూ కలిసే భోంచేస్తున్నారు. భోజనాల దగ్గర బాబీ, పాప ఎన్నో కబుర్లు జోకులు చెప్పి నవ్విస్తూ ఉంటారు. ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో విందు భోజనమే. ఆ రోజు సాయంత్రం అందరూ సరదాగా షికారుకు వెళ్లేవారు. ఒకరోజు సాయంత్రం శేఖర్ ఆఫీస్ నుంచి రాగానే, నాన్నగారు, ఈ వేసవిలో అందరం దక్షిణ దేశ యాత్రలకు వెళ్తున్నాం. టికెట్లు బుక్ చేసేశాను అన్నాడు. ఆ మాట వినగానే వెంకట్రావు ముఖం చిన్నపోయింది. అంటే 1 పక్షం రోజులు మళ్లీ తాను ఒంటరిగా ఉండాలన్నమాట. పోనీలే, పిల్లల ఆనందం కంటే కావాల్సిందేముంది అనుకున్నాడు. తప్పకుండా వెళ్ళిరండి. నాకు ఒంట్లో బాగుండటం లేదు. పైగా దూర ప్రయాణం చేయలేను అన్నాడు. నాన్నగారు, మీ ఆరోగ్యానికి ఇప్పుడేం డోకాలేదు. అందరం సరదాగా వెళ్ళొద్దాం. మీరు రాకపోతే మేము వెళ్ళాం అని చెప్పాడు. కాని శేఖర్, నాకు కళ్ళు సరిగ్గా కనబడవు, నడవలేను, ఎలా అన్నాడు. దానికి శేఖర్ పిల్లల వైపు ఏం చేద్దాం అన్నట్లు చూశాడు. మరేం పర్వాలేదు నాన్నా, మనం ఊరెళ్లేలోపు తాతయ్యని కళ్ళ డాక్టర్కి చూపిద్దాం. అప్పుడు తాతయ్య అన్నీ చూడగలడు అన్నారు పిల్లలన్నారు. తాతయ్య, మీరు నడవలేకపోతే నేను మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్తాను అన్నాడు బాబీ. నిజంగానా? అవును తాతయ్య అన్నాడు బాబీ నవ్వుతూ. ఆ నవ్వుతో మిగతా వాళ్ళందరూ శృతి కలిపారు. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.